ఈ రోజుల్లో సరైన పెళ్లి సంబంధం వెతకడమనేది చాలా కుటుంబాలకి ఒక పెద్ద తలనొప్పిగా మారింది కదా. ఈ డిజిటల్ ప్రపంచంలో అసలు ఆ నమ్మకం అనే పునాది ఎందుకు కదిలిపోతోంది? దీనికేదైనా పరిష్కారముందా? ఈ విశ్లేషణలో దాని గురించే వివరంగా చూద్దాం. ఈ ఒక్క మాట చాలండి ఇప్పటి మ్యాట్రిమోనీ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి. నమ్మకం అనే ఆ ఒక్క మాట పూర్తిగా మాయమైపోయింది. దీంతో కుటుంబాలు ఎంతో అయోమయంలో పడిపోయాయి. అసలీ పరిస్థితి ఎందుకొచ్చింది? ఇదేదో చిన్న సమస్య కాదండి. వేల లక్షల కుటుంబాలు ఎదుర్కొంటున్న ఒక పెద్ద సంక్షోభం. సంతోషంగా సాగాల్సిన పెళ్లి సంబంధాల వేట ఒక పెద్ద పోరాటంలా ఎందుకు మారిపోయిందో ఇప్పుడు చూద్దాం. సరే, ఇక అసలు సమస్య దగ్గరికొస్తే ఇప్పటి మ్యాట్రిమోనీ ప్లాట్ఫామ్లలో అతిపెద్ద ఛాలెంజ్ ఫేక్ ప్రొఫైల్స్. అంటే నిజమైన ప్రొఫైల్స్ కన్నా నకిలివే ఎక్కువైపోయాయి. తర్వాతొచ్చేది ఫేక్ ఫోటోలు. అసలిది మరీ దారుణం. ఒకే ఫోటోని పదుల సంఖ్యలో వేర్వేరు ప్రొఫైల్స్లో వాడేస్తున్నారు. ఇది చూశాక ఎవరికైనా నమ్మకం ఎలా వస్తుంది చెప్పండి. ఇంకొకటి ఫేక్ జాబ్స్. అబ్బాయి ఫలానా పెద్ద కంపెనీలో జాబ్ అంటారు. తీరా చూస్తే దాని గురించి ఏ ఆధారం ఉండదు. ఇలాంటి తప్పుడు వివరాలు చెప్పడం వల్ల కుటుంబాలు ఎంతలా నిరాశకు గురవుతున్నాయో తెలుసా? ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రొఫైల్ రిజిస్టర్ చేశారో లేదో ఇక మొదలవుతుంది అస్సలు కథ. ఎక్కడెక్కడ్నుంచో ఫోన్ కాల్స్, మెసేజులు, స్పామ్తో విసిగిపోతారు. దీంతో ప్రైవసీ అన్న మాటే ఉండదు. అయితే అసలీ ఫేక్ ప్రొఫైల్స్ ఎందుకు ఇన్ని ఉంటున్నాయి? ప్రస్తుతమున్న సిస్టమ్స్ ఎక్కడ ఫెయిలవుతున్నాయి? అసలు సమస్య సేల్స్కి, సెక్యూరిటీకి మధ్య జరిగిన పోరాటంలో ఉంది. సమస్యకు మూలం ఇక్కడే ఉందన్నమాట. చాలా సైట్లు వాళ్లకు కావాల్సింది ఎక్కువ రిజిస్ట్రేషన్లు, ఎక్కువ సేల్స్, యూజర్ల సేఫ్టీ, సెక్యూరిటీ కాదు. కాని నిజంగా ఫోకస్ పెట్టాల్సింది నమ్మకం మీద, భద్రత మీద. సో ఇలా సేల్స్ మీదే ఫోకస్ పెడితే ఏమవుతుంది? ఇవే రిజల్ట్స్. అసలు సంబంధం లేని మ్యాచ్లు రావడం, ప్రైవసీ కోల్పోవడం, మన డేటా సేఫ్గా ఉందో లేదో అని టెన్షన్ పడ్డం, టైం వేస్ట్ అవ్వడం, అన్నింటికన్నా ముఖ్యంగా కుటుంబాలకు మానసిక ఒత్తిడి పెరిగిపోవడం. సరే, ఇప్పటిదాకా సమస్యల గురించి మాట్లాడాం కదా. ఇక పరిష్కారం వైపు చూద్దాం. వెరిఫికేషన్ అనే బలమైన పునాది మీద ఆ నమ్మకాన్ని మళ్లీ ఎలా కట్టచ్చో చూద్దాం. ఒక నమ్మకమైన సిస్టమ్ని క్రియేట్ చేయటానికి 4 పిల్లర్స్ చాలా ముఖ్యం. 1. 100% మాన్యువల్ వెరిఫికేషన్. 2. ప్రైవసీకి పెద్ద పీట వేయటం. 3. టెక్నాలజీతో పాటు మనుషులు కూడా సరిజోడిని వెతకడం. 4. పరిచయాలు గౌరవంగా జరిగేలా చూడటం. ఇందులో అన్నిటికన్నా ముఖ్యమైంది 100% మాన్యువల్ వెరిఫికేషన్. అంటే ఏంటంటే ఒక టీం కూర్చుని ప్రొఫైల్లో ఇచ్చిన ప్రతి డీటెయిల్, అంటే పేరు, వయస్సు, ఉద్యోగం, ఫ్యామిలీ అన్నీ నిజమైనా కాదా అని స్వయంగా చెక్ చేస్తారన్నమాట. దీనివల్ల ఫేక్ ప్రొఫైల్స్కి అస్సలు ఎంట్రీనే ఉండదు. నెక్స్ట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ప్రైవసీ. ఆ స్పామ్ కాల్స్, అనవసరమైన మెసేజ్ల నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ మన ప్రొఫైల్ కంట్రోల్ మన చేతిలోనే ఎలా పెట్టుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. అసలు ప్రైవసీ ఫస్ట్ డిజైన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన పర్సనల్ ఫోటోలు అందరికీ కనిపించవు, ఫోన్ నంబర్లు సేఫ్గా ఉంటాయి, మన వివరాలు మనం ఓకే అన్న ప్రొఫైల్స్కి మాత్రమే షేర్ అవుతాయి. దీనివల్ల డేటా మిస్యూజ్ అయ్యే ఛాన్సే ఉండదు. అంటే జస్ట్ ఫోటో చూసి రైట్కో లెఫ్ట్కో స్వైప్ చేసే కల్చర్ కాదుది. అది కుటుంబాలకి సరిపోదు. రూపం మాత్రమే కాదు, కుటుంబ విలువలు, అలవాట్లు అన్నీ చూసి ఇంటికి సరిపోయే సంబంధాన్ని వెతకడం అన్నమాట. ఇవన్నీ పాటిస్తే కుటుంబాలకి ఎలాంటి అనుభవం కలుగుతుంది? ఆ జర్నీ ఎంత గౌరవంగా ఉంటుందో ఇప్పుడు మాట్లాడుకుందాం. దీన్నే పేరెంట్స్ ఫస్ట్ అప్రోచ్ అనొచ్చు. మన కుటుంబాలకి ఏం కావాలి? ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత, క్రమశిక్షణ, ఒకరినొకరు గౌరవించుకోవడం, అన్నింటికన్నా ముఖ్యం భద్రత. ఈ విలువలకే ఇక్కడ ప్రాధాన్యత ఇస్తారు. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మనం చూసే ప్రతి సంబంధం నమ్మకంతో మొదలైతే ఆ పెళ్లిచూపుల ప్రయాణం ఎంత ప్రశాంతంగా, సంతోషంగా, ఇంకా చెప్పాలంటే ఎంత గౌరవంగా మారుతుందో కదా.